రైట్. ఇక దశాబ్దాలుగా తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నిన్న రాత్రి మావోయిస్టుల నుంచి మరో లేఖ వెలువడింది. అయితే ఈ లేఖ నిజమా అబద్ధమా, లేదంటే ఈ లేఖ మావోయిస్టులే రాశారా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే తాత్కాలికంగా కూడా మేము ఆయుధాలని కానీ లేదంటే ఈ దాడులను కానీ ఆపివేస్తామంటూ కూడా మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఎప్పటి నుంచో శాంతి ఒప్పంద చర్చల గురించి అటు కేంద్రాన్ని వినతి చేయడం కానీ, కేంద్రానికి సంబంధించి లేఖలు విడుదల చేయడం కానీ మావోయిస్టులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ కేంద్రం మాత్రం అసలు శాంతి చర్చలకి ఒప్పుకోవటం లేదు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈ క్రమంలో అనేక మంది పెద్ద మావోయిస్టు నాయకులందరినీ కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు శాంతి చర్చలు జరపాలి, ఖచ్చితంగా కావాలంటే తాత్కాలికంగా అయినా సరే మేము ఆయుధాలని వదిలిపెట్టేస్తాము అని చెప్పి కూడా మరో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. తాత్కాలికంగా అయినా సరే ఆయుధాలు వదిలిపెట్టేందుకు మేము సిద్ధం అంటూ కూడా మరో ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు లేఖ వెనుక ఇప్పుడు సంచలన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే భారీ ఎన్కౌంటర్స్ తో తీవ్ర ఒత్తిడిలో ఉంది ఈ మావోయిస్టు పార్టీ అని చెప్పిన అనుమానాలు కూడా లేదంటే అటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా కాల్పులు అనేవి కొనసాగిస్తుంది కేంద్ర బలగాలు. అటు మావోయిస్టుల మధ్య తరచూ ఎదురు కాల్పులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఇటీవల వరుసగా పెద్ద లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మావోయిస్టులు కోల్పోయారు. ఎప్పుడైతే నంబాల అనే మావోయిస్టు లీడర్ మృతి చెందారో ఇక దాని తర్వాత ఆ పార్టీ మొత్తం డీలా పడిందని చెప్పుకోవచ్చు. నంబాల మృతి తర్వాత ఇప్పుడు మావోయిస్టు కేంద్రంలో కేవలం 42 మందే మిగిలిన్నారు అని ఆ సమయంలో ఒక చర్చ కొనసాగింది. అయితే ఆ తర్వాత నంబాల మృతి తర్వాత కూడా వరుసగా కాల్పులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర బలగాలు ఎన్నిసార్లు మావోయిస్టులు లేఖ విడుదల చేసినా శాంతి చర్చలకు సంబంధించి ఎవరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఈ కాల్పులు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. మావోయిస్టుల అంతమే మా ధ్యేయం అంటూ కూడా ఇటు కేంద్ర బలగాలు కాల్పులు అనేవి కొనసాగిస్తూనే ఉన్నాయి. 2026 మార్చి 31 వరకు కూడా కేంద్రం ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. ఎందుకంటే మావోయిస్టుని అంతం చేయాలని అదొక డెడ్ లైన్ గా ఫిక్స్ చేసుకుంది కూడా. ఇక ఆ క్రమంలో ఎన్ని శాంతి ఒప్పందాల కోసం లేఖలు విడుదల చేసినా కానీ కేంద్రం దానికి మాట్లాడడానికి సముఖత చూపించలేదని చెప్పుకోవచ్చు. నంబాల మృతి తర్వాత ప్రధానంగా మావోయిస్టు పార్టీ కేంద్రం అంతా కూడా డీలా పడిందని చెప్పుకోవచ్చు. పార్టీ కేంద్ర కమిటీలో 42 మంది ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 13కి పడిపోయింది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా వరుస కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులు ప్రతిసారి మావోయిస్టులకు సంబంధించిన కొంతమంది నేతలు కానీ కొంతమంది అక్కడున్న మావోయిస్టు కార్యకర్తలు కానీ ఒకరికొకరు మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం. అనేక మంది వచ్చి అటు కేంద్రం ముందు కానీ లేదంటే ఇక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల ముందు లొంగిపోవడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఆ సంఖ్య 13కి పడిపోయింది. ఇక ఏదైతే డెడ్ లైన్ పెట్టుకుందో కేంద్రం దాని ప్రకారమే ఈ ఎదురు కాల్పులు అనేవి కూడా కొనసాగిస్తుంది. దీంతో కొన్ని రోజులుగా శాంతి చర్చల ప్రతిపాదన మాటికే తీసుకొస్తున్నారు మావోయిస్టులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేకమైన లేఖలు విడుదలైనాయి. ఇప్పుడు మళ్ళీ నిన్న రాత్రి మరో లేఖ విడుదలైంది. తాత్కాలికంగా అయినా సరే మేము మా ఆయుధాలని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ లేఖలో ప్రధానంగా. అంటే వాళ్ళు ఏ విధంగా శాంతి చర్చలు కావాలని అంటే ఎంతగా కోరుకుంటున్నారో కూడా అర్థమవుతుంది. మార్చి 28 అలాగే ఏప్రిల్ 24న శాంతి చర్చల కోసం ఆల్రెడీ 2 లేఖలు విడుదలైనవి. దాని గురించి మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత నంబాల మృతి కూడా జరిగింది. అప్పుడు మావోయిస్టు పార్టీలో కాస్త కలకలంలో రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన నేత మావోయిస్టులకి ఆ నంబాల అనే వ్యక్తి ఆయన కూడా మృతి చెందడంతో అటు మావోయిస్టు పార్టీలో గందరగోళం ఏర్పడింది. దాని తర్వాత మళ్ళీ వరుసగా కాల్పులు అనేవి కొనసాగుతున్నాయి. 13కి మావోయిస్టుల సంఖ్య పడిపోయింది. చాలా వరకు చాలా మంది వచ్చి పలు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎదుట లొంగిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు నిన్న రాత్రి మరోసారి లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. మేము ఆయుధాలని వదిలిపెట్టేస్తాం, శాంతి చర్చల కోసమే మేము ముందుకు వస్తున్నామని చెప్పి కూడా లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. అయితే కేంద్రం మాత్రం శాంతి చర్చలు జరిపించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్తూ కూడా ఈ ఎదురు కాల్పులు అనేవి కొనసాగిస్తూనే ఉంది. లేఖ విడుదలైనట్లు కొన్ని జాతీయ ఛానల్లో ఇప్పటికే కొంతమంది ప్రసారం చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే మోదీ అమిత్ షాలనే విజయం వైపు నడిపిస్తుందని చెప్పి కూడా అటు పక్కన పార్టీ లీడర్లు తెలియజేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నిజంగానే తన వైఖరి మార్చుకుందా, అందుకోసమే అంటే మేము వైఖరి మార్చుకుంటాం, మాలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి లేఖ విడుదల చేస్తుందా, లేదంటే ఎదురు కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో వరుసగా ముఖ్య నేతలందరూ మరణం పొందుతున్నారు, ముఖ్య నేతలందరూ చనిపోతూ వస్తున్నారు. కాబట్టి ఏదైతే ఆ మావోయిస్టు ఆ పార్టీలో కాస్త గందరగోళం
జిల్లాలో నెలకొంది కదా, ఆ గందరగోళాన్ని తుడిచిపెట్టడం కోసమే ఈ శాంతి చర్చలు అని చెప్పి లేఖ విడుదల చేస్తూ ముందుకొస్తుందా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అనేక మంది నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు, అసలు నిజంగా ఇది మావోయిస్టులు విడుదల చేసిన లేఖేనా లేదంటే ఎవరైనా కావాలని చేసిన లేఖేనా అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ లేఖలో ప్రధానంగా ఎవరైతే అభయ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన ఫోటో ఉంది ఈ లేఖలో. మొట్టమొదటిసారి అంటే ఆల్రెడీ 2 లేఖలు విడుదలైన ఇంతకు ముందే శాంతి చర్చలకు సంబంధించి, అందులో కేవలం శాంతి చర్చలు జరిపించాలి అని చెప్పి కేంద్రానికి వినతి పత్రం లాగా ఒక లేఖ రాశారు, అంటే ఒక రిక్వెస్టింగ్ గా లేఖ రాశారు శాంతి చర్చలు కావాలి అని చెప్పి. అంతేకాని ఎప్పుడు కూడా ఫోటోలు ప్రచురణ చేయలేదు. కానీ ఈసారి మాత్రం అంటే నిన్న విడుదల చేసిన లేఖలో మావోయిస్టులు ఏదైతే విడుదల చేశారో ఆ లేఖలో మొట్టమొదటిసారిగా అభయ్ ఫోటో ఉండడంపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎందుకంటే అభయ్ అనే వ్యక్తి ఫోటో ఏదైతే ముద్రించడం కానీ దానికి సంబంధించి కానీ ఎప్పుడు ఇలా జరగలేదు అని చెప్పి అటు మల్లోజుల వేణుగోపాల్ కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కొంతకాలం క్రితం కోరట్లకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీ సీసీ ప్రధాని కార్యదర్శి అయినట్లు కూడా వార్తలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఒక పుకారు కూడా వ్యాప్తయింది. అందులో వేణుని శాంతి చర్చలకు అనుకూలంగా ఉండటం, అగ్ర కులస్తుడు కావడంతో ఆయన భార్య మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోవటం, ఇటువంటి అన్ని జరిగినాయి. సో ఇప్పుడు కూడా అటువంటి ఫేక్ న్యూసే ఒకటి తెరపైకి వస్తుందా అనే అనుమానాలు కూడా లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఫోటో పెట్టి లేఖ విడుదల చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మావోయిస్టులు ఎన్ని లేఖలు విడుదల చేసినా కేవలం ఇప్పుడు శాంతి చర్చలకు సంబంధించి విడుదలైన 2 లేఖలు మాత్రమే కాదు, ఇంతకు ముందు గత కాలంలో పోలిస్తే కూడా ఎప్పుడు ఈ లేఖలు విడుదల చేసినప్పుడు కూడా ఆయన ఫోటోలు అనేవి ఎక్కడ ప్రచురించడం జరగలేదు. కానీ ఈసారి ప్రచురించడంతో నిజంగానే ఈ లేఖ మావోయిస్టులే రాశారా లేదా ఇది నకిలీదా అసలైనదేనా నకిలీదా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. తాము ఆయుధాలు వదిలేస్తామని, పోరాటం విరమిస్తామని ఒక నెల రోజులు సమయం ఇస్తే కానీ మేము పార్టీల అంతర్గతంగా చర్చలు జరుపుకుని ఒక నిర్ణయం తీసుకుని మీతో చర్చలు జరపడానికి వస్తామని చెప్పి కూడా ఆ లేఖలో ప్రధానంగా రాయడం కూడా జరిగింది. పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అని చెప్పి కూడా ఆ పేరుతో ఆ లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖలో స్పష్టమైన అంశాలు ఇవే. ఏవైతే మేము ఆయుధాలు వదిలేస్తామని ఒకటి, పోరాటం విరమిస్తామని ఒకటి, ఒక నెల రోజులు మాకు సమయం కావాలి, నెల రోజులు సమయం ఇస్తే మా పార్టీలో మేము మిగిలిన వాళ్ళతో చర్చించుకుని మీతో ఏం మాట్లాడాలనేది డిసైడ్ అయ్యి మీ వరకు వస్తాము శాంతి చర్చలకు సంబంధించి అని కూడా ప్రధానంగా ఈ పాయింట్స్ ని లేవనెత్తి అభయ్ అనే పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. రైట్, ఇక అందరూ ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో దాని ప్రకారమే అసలు ఈ లేఖ నిజమైందా లేదంటే ఏదైతే ఫేక్ లేఖ అని చెప్తున్నారో అదే నిజమవుతుందా అనేది కూడా మనకు తెలియాల్సింది. ఇన్ని రోజులు ప్రచారం చేసినట్లుగానే శాంతి ఒప్పందాలు శాంతి చర్చలకు సంబంధించి నంబాల మృతి చెందక ముందు కూడా లేఖలు విడుదలైన అప్పుడెప్పుడు కూడా ఈ విధంగా ఫోటో అనేది లేదు. ఇప్పుడు ఫోటోతో ఆ లేఖ విడుదల చేయడంతో సర్వత్రా అనుమానాలు అనేది తెరపైకి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి లేఖ ఇప్పుడు విడుదల చేసిన తర్వాత దీనికి సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నారు, సరిది విందాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ ప్రతినిధి అభయ్ నిన్న సాయంత్రం ఇచ్చిన ప్రకటనలో ఒకట సాయుధ పోరాట విరమణను ప్రకటించడం జరిగింది. ఈ సాయుధ పోరాట విరమణ దేశంలో గత 53 సంవత్సరాలుగా కొనసాగుతున్న సాయుధ పోరాటానికి దీన్ని ముగింపు ప్రకటనగా దీన్ని గమనించవచ్చుది. అంటే ఈ ప్రకటనకు సంబంధించిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో ఎందుకు సాయుధ పోరాటాన్ని విరమణ చేస్తున్నారనే విషయం ఏదైతుందో వాళ్ళ మాటల్లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే అంటే ఇదేదో భయంతో లేకపోతే ఇంకొకటి అనేది కాదది. సరే, ఆ పార్టీకి సంబంధించి గత సంవత్సర కాలంగా అంటే చాలా మంది నాయకులు లేదా ఇతర సభ్యులు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ స్పష్టమైన ప్రకటన ఏంటంటే అంతర్జాతీయంగా దేశీయంగా పరిస్థితుల మార్పులు అనేటివి ఈ మార్పుల కారణంగా మేము ఈ ప్రకటన చేయవలసి వస్తుందనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు స్పష్టం చేసేది. అయితే ఆ పరిస్థితుల మార్పులు అంటే ఏమిటి అని అనుకున్నప్పుడు అంటే ఆ పార్టీకి సాయుధ పోరాటం కొనసాగటానికి ఒక అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం. అది అనుకూల పరిస్థితులు అంటే ప్రజల నుండి అంటే పార్టీలో ఒకటికి రిక్రూట్ అయ్యే విషయంలో కావచ్చు, లేదా బయట అంటే అడవి కాకుండా మైదానంలో నగరాల్లో ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున క్రియాశీలంగా లేకపోవడం కావచ్చు, లేదా మరొక వంక ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ బలగాల దాడి అది తీవ్రంగా ఉండి తీవ్రమైన నష్టాలు జరగడం కావచ్చు. ఈ మొత్తం విషయాలన్నీ కూడా ఏంటంటే గమనించినప్పుడు సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంగా దాన్ని చెప్పుకుంటారు.
అయితే ఈ ఒక్క విషయమే కాకుండా కూడా వాళ్ళకి ఇతర విషయాలు ఏమిటి అనేది వాళ్ళు ముందు ముందు చెప్పొచ్చు. కానీ ఏమైనప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితి ఒకటైతే, మరొక వంక దేశం లోపల మేధావులు, విశ్లేషకులు, జర్నలిస్టులు లేదా ఇతర రాజకీయ పక్షాలు లేదా కేంద్ర ప్రభుత్వం అధికారులు కూడా పదే పదే విజ్ఞప్తి చేయడము, ఆయుధాలు వదిలిపెట్టండి, జనజీవన శ్రమతలు రండి, లేదా లీగల్ గా మీ ఉద్యమాలు కొనసాగించాలని ఏ పిలుపులైతే ఇచ్చిందో ఈ మొత్తం విషయాలను కూడా విశ్లేషించుకున్న మావోయిస్టు పార్టీ వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించడం అనేది ఇది ఒక రకంగా హర్షించదగిన విషయమే ఇది. కాబట్టి హర్షించదగిన విషయం ఏదైతుందో ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే దానికి తగిన విధంగా అంటే అది అమల్లోకి వచ్చే విధమైన తగిన అంటే ఒక ప్రాసెస్ ను కొనసాగించాలి. అంటే ఆ ప్రాసెస్ ను కొనసాగించాలంటే మావోయిస్టులు ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే ఉన్నారో అది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ లేదా తెలంగాణ వేరు వేరు ప్రాంతాల్లో ఒకటి ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో ఒకటి కూడా అంటే స్వేచ్ఛగా ఈ వాతావరణం ఏదైతుందో దీంట్లోకి వచ్చే విధంగా అంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది ఈ ప్రక్రియ కొనసాగే విధంగా కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తుందా అనేది ఏతుందో తప్పనిసరిగా చేయాలనేది ఏతుందో అంటే ప్రజల డిమాండ్ గా ఉంటుంది, వాళ్ళ యొక్క అభిప్రాయం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తనపైన ఆ బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని మనం గుర్తు చేయగలుగుతామను, ఆ బాధ్యతను నిర్వర్తించాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు మనం చూసాం ప్రభుత్వ లెక్కల ప్రకారం మావోయిస్టుల ప్రభావిత జిల్లాల సంఖ్య ఏప్రిల్ 2018లో 126 నుంచి 90కి తగ్గింది. జూలై 2021లో ఆ జిల్లాల సంఖ్య 70కి పెరిగింది. మళ్ళీ ఏప్రిల్ 2024 లెక్కల ప్రకారం మావోయిస్టుల ప్రభావిత జిల్లాల సంఖ్య 38గా ఉంది. వరుసగా ఎదురుకాల్పులు అనేవి కొనసాగుతున్నాయి మావోయిస్టులకి, అలాగే భద్రతా బలగాలకి. ఈ క్రమంలో ప్రస్తుతం మావోయిస్టుల సంఖ్య 13కి పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. కేంద్రం మాత్రం 2026 మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టుకుంది. దీనికి సంబంధించి ఏదైతే మావోయిస్టులని పూర్తిగా అంతమొందించాలి అని చెప్పి శాంతి చర్చలు కానీ శాంతి ఒప్పందాలకు కానీ మేము రాము, మీతో మాట్లాడే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్తుంది. వరుసగా ఇది విధంగా మావోయిస్టుల నుంచి లేఖలు అనేవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రధాన నేత నంబాల మృతి చెందడం, దాని తర్వాత నంబాల మాత్రమే కాదు అనేక మంది ప్రధాన నేతలు మావోయిస్టు నేతలు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడం, దీని తర్వాత కార్యకర్తలు అనేక మంది వచ్చి పోలీసుల ముందు లొంగిపోవడం, ఈ ఘటనలు గత కొన్ని నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిన్న రాత్రి ఏదైతే లేఖ రిలీజ్ అయిందో ఆ లేఖతో ఇప్పుడు నిజంగా అది మావోయిస్టులు రాశారా లేదా అంతర్గతంగా వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఎందుకంటే ప్రధాన నేతలందరూ చనిపోతూ వస్తున్నప్పుడు అంతర్గతంగా పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయా? ఆ కారణం చేతనే మేము ఆయుధాలు కూడా వదిలిపెట్టేస్తాం, కొంతకాలం మాకు సమయం ఇవ్వండి అని చెప్పి ప్రధాన నేత అభయ్ పేరుతో ఆయన ఫోటో ప్రచురించి కూడా లేఖ విడుదల చేయాల్సి వచ్చిందా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. చూడాలి మరి దీనికి సంబంధించి ఏం క్లారిటీ వస్తుందో.